నా భార్యని అనే అర్హత నీకు లేదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇరికించాను అనుకుని రాహుల్ బాబుని తనంతటి తానుగా అత్తయ్య దగ్గర మనసు విప్పేలా చేశావు. నాన్న, మిమ్మల్ని మోసం చేసిన వాసుదేవ్ కుటుంబాన్ని నానా హింసలకు గురి చేస్తున్నాను. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నా తెలివితేటలన్నీ వాడి ముప్పు తిప్పలు పెడుతున్నాను. అభి నాకు కొరకరాని కొయ్యేలా తయారైంది. కొమ్ములు తిరిగిన వాళ్ళని సులువుగా నా దారి నుండి అడ్డు తప్పించగలిగే నాకే ఎదురొచ్చి అడ్డుపడుతుంది. నన్నే ఛాలెంజ్ చేసి పొగరుగా నిలబడుతుంది. ఏం చూసుకుని దానికంత ధైర్యం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు దానికి స్పాట్ పెట్టినా తప్పించుకుంటుంది. ఎన్ని కుట్రలు పండినా తిప్పి కొడుతుంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలని నా మనసు కసితో రగిలిపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అభిని నేరుగా ఏమీ చెయ్యలేకపోయినా దాని కుటుంబాన్ని బాధ పెడితే అది కూడా బాధపడుతుంది. ఇక నుండి అదే పనిలో ఉండాలి. ఇప్పుడు రాజీవ్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ కుటుంబంలో చిచ్చు రేపాలి. ఆ అభి చేసిన పని వల్లే తప్పక రాజీవ్ని సీఈఓ చేశాను. ఇప్పుడు తన పదవిని ఊడపీకి ఆ నింద రాహుల్ మీద వేస్తే. గుడ్ మార్నింగ్ కనిష్క. గుడ్ మార్నింగ్ బావా. ఏంటి ఉదయాన్నే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా? డల్గా కూడా ఉన్నా? నిన్నే కనిష్క, ఏమైంది నీకు? ఏం కాలేదు బాబా. చాలా అర్జెంట్గా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచిస్తున్నాను. నేనుండగా నీకెందుకు కనిష్క టెన్షన్? నేను చూసుకుంటాను కదా. నువ్వు ఉన్నావు కాబట్టే నా పని ఇంకా సులువవుతుంది రాజీవ్. ఈసారి ఆ అభిని రాహుల్ని కాదు, నిన్ను అడ్డు పెట్టుకుని నీ ఇంట్లో సునామీ సృష్టిస్తాను. మీలో మీరు కొట్టుకునేలా చేసి మీ కుటుంబంలో అల్లకొల్లోలం రేగేలా చేస్తాను. అయ్యో కనిష్క, మళ్ళీ అదే ఆలోచిస్తున్నావా? నేను చూసుకుంటానని చెప్పాను కదా. సరే, నేను వెళ్ళా పనిలో ఉంటాను. నీ పని నేను చూసుకుంటాను రాజీవ్. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళేది ఇక్కడ పని పూర్తి చేసి కాదు, నీ పని ఫినిష్ అయిందనే బాధతో వెళ్తా. అందుకోసం నీ తమ్ముణ్ణే పావుగా ఉపయోగిస్తాను. నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటానికి నాకు దొరికిన 2 ఆయుధాలు మీరిద్దరు. ఆ ఆయుధాల్ని వాడకుండా ఎందుకు వదులుతాను? మిమ్మల్ని వదలను, ఆ అభిని అస్సలు వదలను. రెడీగా ఉండు అభి, పెద్ద పిడుగే పడేలా చేస్తాను. అత్తయ్య, రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించండి.